టైం హాస్పిటల్ గౌన్లో. హలో అండి, ఎలా ఉన్నారు అంతా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. థాట్ మేబీ ఐ హ్యావ్ టు డూ అ లైఫ్ అప్డేట్. చాలా జరుగుతుంది నా లైఫ్లో. యాజ్ ఆఫ్ నవ్ ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఎనీథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్లో, ఏం పోస్ట్ చేయట్లేదు. నాకేమనిపిస్తుంది తెలుసా, ఎవ్రీ 6 monthsకి నేను ఒక లైఫ్ అప్డేట్ వీడియో పెట్టాలనుకుంటా. సో దట్ హార్ట్ టు హార్ట్ మాట్లాడుకోవచ్చు. వాట్ ఐమ్ ఐ ఫీలింగ్, హౌ ఇస్ మై లైఫ్, ఎలా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోతాము. చాలామంది అనుకుంటున్నారు, చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, ఏంటి మీరు ఇన్స్టాలో ఏం పోస్ట్ చేయట్లేదని. సో యాక్చువల్లీ డిసెంబర్లో అండ్ జనవరి ఆల్మోస్ట్ 2 monthsలో 20 days ఐ వాజ్ నాట్ ఇన్ మై ప్లేస్. నేను న్యూ జెర్సీలో ఉండే అనమాట. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నా. సో వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల కుక్ చేయడానికి అవ్వదు కాబట్టి, ఫిల్మ్ చేయడానికి అవ్వదు కాబట్టి ఐ కుడెంట్ ఫిల్మ్ అంతే. అండ్ దాని తర్వాత వాట్ హ్యాపెండ్ ఇస్ దాట్ జాన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సిక్ అయ్యా అనమాట. ఆల్మోస్ట్ జాన్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఐ వాజ్ సిక్, లైక్ ఎక్స్ట్రీమ్ సిక్ అనమాట. అంటే ఉందామా యుఎస్లో, లేకపోతే ఇండియా వెళ్ళి అక్కడ క్యూర్ చేయించుకొని వద్దామా అన్నంత స్టేజ్కి వెళ్ళింది అనమాట పరిస్థితి. నేను యాజ్ ఆఫ్ నౌ ఓపీటీలో ఉన్నా. సో మాస్టర్స్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాట్ ఈజ్ ఓపీటీ అని. అంటే మాస్టర్స్ అయిపోయిన 3 monthsలో మనం జాబ్ తెచ్చుకోవాలి, కాల్ లెటర్ సబ్మిట్ చేయాలన్నమాట. సో అదంతా డిఫరెంట్ స్టోరీ, తర్వాత చెప్తా, వేరే వీడియోలో చెప్తా. బట్ దిస్ ఇస్ మోస్ట్లీ అబౌట్ మై హెల్త్ అండ్ అ లిటిల్ బిట్ ఆఫ్ లైఫ్ అప్డేట్. సో ఐ వాజ్ సిక్ ఫ్రమ్ జనవరి. సో ఫస్ట్ సిమ్టమ్స్ అన్నీ వీ థాట్ ఇట్ వాజ్, అంటే ఏమనుకున్నామంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనుకున్నాము. సిమ్టమ్స్ అన్నీ అలానే ఉంటుండే. నేను మా మమ్మీతో మాట్లాడా, అంటే యూటీఐ లానే ఉన్నాయి అన్ని సిమ్టమ్స్, మేబీ యూటీఐ ఏమో అని నా దగ్గర ఉన్న యాంటీబయాటిక్స్ యూస్ చేసి మేనేజ్ చేశాను అనమాట. బట్ ఎంతైనా సరే తగ్గలేదు అది. దాని తర్వాత వీ ఫౌండ్ అవుట్ మేబీ యూటీఐ కాదు, ఉన్న సిమ్టమ్స్కి ఇట్ ఈస్ కిడ్నీ స్టోన్ ఏమో అనుకున్నాం. సరే అని చెప్పి బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. అప్పుడు సరే మేబీ కిడ్నీ స్టోన్ ఏమో, అందుకే చాలా ఎక్స్ట్రీమ్ బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని. కిడ్నీ స్టోన్కి ఏంటంటే మోస్ట్లీ డైట్ అనమాట, 90% డైట్ ఉంటుంది అనమాట, మనం కంట్రోల్ చేయాలి చాలా. సో ఇది ఫెబ్కి అనుకుంటా నేను నాన్ వెజ్ తినడం మానేసా. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ మానేసా, టమాటోస్ మానేసా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏదన్నా వెజిటేబుల్లో లైట్గా గ్రీన్ ఉన్నా కూడా, క్యాబేజ్ కానీ, లేకపోతే బీన్స్ కానీ, లేకపోతే స్పినిచ్ కానీ, ఏదన్నా గ్రీన్ ఉన్నవేని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా అన్నీ మానేయమని చెప్పారు డాక్టర్. అన్నీ మానేసా. మిల్క్ కూడా 50% కట్ చేశాను అనమాట. సో ఇవన్నీ మానేగా నాకు మిగిలినవి ఏం తెలుసా, పప్పు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే పప్పు తినేదాన్ని వితౌట్ టొమాటో. అంటే ఊహించుకోండి ఎంత నరకం అనిపించుంటాను. అప్పటికి పప్పులో మ్యాంగో వేసుకునేవో తినేదాన్ని, బట్ ఇంకా ఏవో పిచ్చి ఫుడ్లు తినేదాన్ని అనమాట. సో అది సంగతి. మై ఫుడ్ అండ్ ఎవ్రీ డే 3 to 4 liters వాటర్కి తాగాలన్నమాట. ఎక్కువ డ్రింక్ చేయాలి వాటర్, కిడ్నీ స్టోన్ పాస్ అవ్వాలంటే. నా దగ్గర కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన మెడిసిన్స్ లేవు. మీకు డౌట్ రావచ్చు, అక్క మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, మీరెంత ఓన్గా మొత్తం ప్రిడిక్షన్ చేసేసుకుంటే ఎలా అని మీకు అనిపించచ్చు. బేసికలీ ఏంటంటే యూఎస్లో అపాయింట్మెంట్తో అన్ని పనులు అవుతాయండి. నేను చాలా డాక్టర్స్కి లిటరల్ టైప్ చేసేదాన్ని, యూరాలజిస్ట్ లేకపోతే నెఫ్రాలజిస్ట్ నియర్ మీ అని చెప్పి ఆ వచ్చిన గూగుల్ లిస్ట్లో అందరికీ కాల్ చేసి కనుక్కున్నా. ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఉన్న డేట్ నుంచి 1 month తర్వాత వరకు డేట్ దొరికేది కాదనమాట, అపాయింట్మెంట్ దొరికేది కాదు. ఐ వాజ్ సో డెవస్టేటెడ్. అంటే మన ఇండియాలో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ రోజు కాకపోతే రేపన్నా, లేకపోతే ఆ నిమిషం అన్నా ఎక్కడికైనా వెళ్ళి మనం చూపించుకోవచ్చు. ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్. ఇక్కడ అది కాదు పరిస్థితి. అపాయింట్మెంట్ లేకుండా ఎవ్వరు నేను చూడ్డనమాట. అర్జెంట్ కేర్ అని ఒకటి ఉంటుంది అయితే. సో అపాయింట్మెంట్ దొరకలేదు, నాకు మెడిసిన్స్ లేవు. ఇక్కడేమో స్క్రిప్ట్, అదే రిసీట్ లేకుండా, మనకి రిసీట్ ఉంటుంది కదా, రిసీట్ లేకుండా చిన్న మందు కూడా ఇవ్వరు అనమాట. బేసిక్ మెడికేషన్స్ తప్పితే కొంచెం డోసేజ్ ఉన్నవి ఏమీ ఇవ్వరు. మెంటల్ పీస్ ఉంటుంది అనమాట క్యూర్ అయిందని. లేదు సిగ్గా ఉన్నప్పుడు చెప్తే యునో వాట్, ఇంకా ఏదో బాధగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంత సిక్ అయిందా, ఏమైంది, ఏంటి ఇది అది అని చెప్పి బోల్డెన్ క్వశ్చన్స్ వస్తే ఇంకా బాధపడేదాన్ని నేను. సో అది ఫుడ్తో కంట్రోల్ చేసా. ఆఫ్టర్ దట్ బాగా ఫుడ్తో కంట్రోల్ చేసా, జిమ్ మానేసా, అన్నీ మానేసా అనమాట. దాని తర్వాత కొన్ని రోజులు పోయాక పెయిన్ ఏంటంటే బ్యాక్ పెయిన్ బాగా వచ్చేదండి బాబు, అసలు చాలా ఎక్స్ట్రీమ్ బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇంకోటి ఏం తెలుసా నా దరిద్రం, నా దగ్గర
కొంచెం హై డోసేజ్ ఉన్న పెయిన్ కిల్లర్స్ కూడా లేవన్నమాట. అది నా పరిస్థితి. చిన్న చిన్న మెడిసిన్స్ ఉండేవి లైక్ యాడ్విల్ అని, టైల్నాల్ అని, వాటితో పెద్దగా రెస్పాండ్ అయ్యేది కాదనమాట పెయిన్. అంత ఎక్స్ట్రీమ్ బ్యాక్ పెయిన్ వచ్చేది. అయితే నాకు నేను కన్సల్ట్ అవుతున్న కజిన్స్, డాక్టర్స్ వాళ్ళందరూ ఏమంటుండే అంటే, ఇట్స్ అ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్కి బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏం కాదు, నువ్వు బేర్ చెయ్యి, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకోవద్దు, నీ ఏజ్ చిన్నది. ఇంకా పాయింట్లో నా వల్ల పోయింది డబ్బులు. ఇక్కడ ఉండడమా ఇండియా వెళ్ళిపోవడమా తేలిపోవాలంతే. నాకు ఇండియా వెళ్ళిపోతే మనకి ఫాస్ట్గా అయిపోతాయి. అంటే ఇక్కడ చాలా టైం పడుతుంది కదా, స్కాన్ తీయడానికి కానీ, అల్ట్రాసౌండ్కి కానీ, దేనికైనా సిటీకి కానీ టైం పడుతుంది. డాక్టర్ రాసిస్తే కానీ వాళ్ళు స్కాన్ తీయరంట, డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు. ఇంకొకటే ఫిక్స్ అయ్యా, ఈరోజు ఇంకా అర్జెంట్ కేర్కి వెళ్తా. అర్జెంట్ కేర్ అని వాకిన్ ఉంటుంది అనమాట. ఫిజిషియన్తో మనం వెళ్ళి మాట్లాడి చెప్పచ్చు, వాళ్ళు బేసిక్ కేర్ చేస్తారనమాట మనకి. సో ఆమె దగ్గరికి వెళ్ళి ఇంక మొత్తం ర్యాంట్ అవుట్ చేసి యూరినరీ టెస్ట్ చేస్తే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కాదని చెప్పింది అమ్మ. మేబీ కిడ్నీ స్టోన్ అని చెప్పింది. సరే నీకు నేను కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తా, నువ్వు మాత్రం ఫుడ్, డైట్, వాటర్ అన్ని మెయింటైన్ చేయని చెప్పింది. దిస్ వాజ్ ఇన్ మంత్ మిడ్ ఫెబ్ ఎండింగ్ అనమాట. సరే అని చెప్పి నేను అప్పుడు కూర్చున్నా. నాకు అనిల్ అన్నాడు సిటీ స్కాన్ రాయండి, సిటీలో తెలిసిపోద్ది కదా తన స్టోన్ ఎంత సైజ్ ఉందో. పెద్దది ఉంటే షిల్ గో టు ఇండియా వెళ్ళి చేయించుకొని వస్తుంది ఆపరేషన్, లేకపోతే ఏదైతే అది. చిన్నదైతే మనం ఫుడ్తో ఇంకా బేసిక్ మెడికేషన్స్తో కంట్రోల్ చేద్దాము, లైక్ పుష్ చేద్దాము బయటికి అని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. తను సిటీ రాసింది. బట్ యు నో వాట్, నా మనసులో ఎక్కడో ఉండే అనమాట, నాకు ఆ విల్ పవర్ ఉంది, నేను చేయగలను, నాకు సిటీ వరకు ఎందుకు అంటే, యూనో వాట్, సిటీలో కూడా ఏంటంటే మనకి రేడియేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ రేడియేషన్ ఉంటుంది సిటీ కానీ ఎంఆర్ఐ కానీ. అంటే కంటిన్యూస్గా లేజర్తో ఫొటోస్ తీస్తుంది అనమాట మొత్తం ఆ బాడీ పార్ట్ని. సో సరే అని చెప్పి సిటీ కూడా నేను తను రాసిన ఒక 2 weeks వరకు ఐ డెంట్ గో టు సిటీ. ఈరోజు నాకు స్క్రీనింగ్ ఉందన్నమాట. సో దానికోసం వచ్చా, లేటర్ ఆన్ వీడియోలో చెప్తా. ఫైనలీ ఇన్ ద రూమ్, కైండ్ ఆఫ్ నర్వస్ బట్ అట్ ద సేమ్ టైం ఎక్సైటెడ్. ఏదో ఒకటి తెలిసిపోద్ది కదా, కొలుక్కు వస్తుంది కదా అనిపిస్తుంది. లెట్స్ టైం హాస్పిటల్ గ్రౌండ్లో. డాక్టర్ ఏం చెప్పారంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగమన్నారు, ఎందుకంటే సడన్ ఆఫ్ డై నాకు ఇచ్చారనమాట లోపల బాడీలో ఫర్ ద స్కాన్. సో యా, సిటీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నాకు కిడ్నీ స్టోన్ లేదనమాట. సో కిడ్నీ స్టోన్ లేదు. సరే అని చెప్పేసి ఐ వాస్ వెరీ హ్యాపీ, లైక్ అమ్మయ్య కిడ్నీ స్టోన్ లేదు. మేబీ పడిపోయి ఉండాలి, లేదా ఫస్ట్ నుంచి లేదు, తప్పు డయాగ్నోసిస్ అయినా అయి ఉండాలి, ఏదైనా అయి ఉండొచ్చు. పోన్లే ఏదోటి దరిద్రం వదిలిపోయింది. నేను మంచిగా ఇప్పుడు నాన్ వెజ్ తింటాను. ఆల్మోస్ట్ 2 months నుంచి నాకు నాన్ వెజ్ లేదురా బాబోయ్ అని చెప్పి ఐ స్టార్టెడ్ హ్యావింగ్ నాన్ వెజ్, ఎగ్, చికెన్, మటన్, ఫిష్ అన్నీ తింటూ ఉండే. దిస్ వాజ్ ఇన్ March 2nd week అనమాట. ఆఫ్టర్ దాట్ కూడా నాకు పెయిన్ వచ్చేది, లైక్ లిటరల్ ఎంత పెయిన్ అంటే బ్యాక్ నుంచి ఆ పెయిన్ నా రైట్ లెగ్ ఫ్రంట్ సైడ్ నుంచి పాస్ అయ్యి టో ఉంటుంది కదండి, మన ఫస్ట్ థమ్ టో ఉంటుంది కదా, అక్కడ వరకు లాగుతుంది కదా. మనకి ఏమైనా పుచ్చిపని ఉంటే లాగుతూ ఉంటుంది కదా, ఐస్ తగిలినా సరే కొన్నిసార్లు పళ్ళు లాగుతాయి, అలా లాగుతూ ఉండేదన్నమాట. ఎక్కడన్నా గంట కన్నా ఎక్కువ కూర్చోలేకపోయేదాన్ని. టీవీ ముందు కూర్చోలేకపోయేదాన్ని, కంప్యూటర్ డెస్క్ ముందు కూర్చోలేకపోయేదాన్ని, చర్చ్లో కూర్చోలేకపోయేదాన్ని, ఎక్కడ కూర్చున్నా పెయిన్ వచ్చేది. అప్పుడు ఇంకా దేవుడా ఇదేంటి, కిడ్నీ స్టోన్ కాదు, యూటీఐ కాదు, మరి ఇంకేంటి నా ప్రాబ్లం ఏంటి, ఎందుకు పెయిన్ వస్తుంది నాకు, ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి సఫర్ అవుతున్నాను, ఏంటి నా ప్రాబ్లం అని బాగా చాలా కృంగిపోయానండి. సో ఇంకోటి ఏంటంటే అప్పటికే ఎక్కువ పోస్ట్ వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనుకున్న పోస్ట్ చేద్దామని, బట్ నేను గంట కూడా నించోలేకపోయేదాన్ని అనమాట. లిటరల్ మీకు చెప్తా చూడండి, ఇన్స్టాలో మీ అందరికి అనిపించచ్చు సడన్గా ఫాస్ట్గా పెరిగిపోయారు దీనికి ఫాలోవర్స్ అని. యా, బట్ దాని వెనక ఒక రీల్, మీకు 30 seconds రీల్ పెట్టాలి అంటే నేను దాని వెనకాల 2 to 3 hours కష్టం ఉంటుంది అనమాట. అంటే మనం నార్మల్గా వండుకోవడం డిఫరెంట్, రీల్కి
కుక్ చేయాలంటే సరౌండింగ్స్ మొత్తం క్లీన్ చేయాలి, గిన్నె నీట్గా ఉండాలి. దాని తర్వాత అన్నీ కట్ చేసుకొని ముందే పెట్టుకోవాలి, కెమెరా పెట్టి ఫిలిం చేయాలి, ప్రతి షాట్ మనం చూసుకోవాలి, అంటే ఎలా వచ్చింది, ఎస్థెటిక్గా వచ్చిందా రాలేదా ఏంటి అన్నీ చెక్ చేసుకుంటూ ఫిలిం చేయాలన్నమాట. సో గంటలు అయ్యే వంట 2-3 గంటలు అవుతుంది అనమాట. ఇప్పుడు రోజు తిన్నది అనుకోండి, కొంచెం మాడిపోయినా బాగానే ఉంటుంది, పర్లేదు తినచ్చు. బట్ వీడియో కనుకో మాడకూడదు, మాడితే మనమేం కుక్ అండి, మనల్ని ఎందుకు జనాలు ఫాలో అవుతారు చెప్పండి. అంతసేపు నేను నించోనే ఉంటాను, ప్రతి షాట్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి, అలా చేయాలన్నమాట. సో నాలో అంత ఓపిక లేదు, మస్తు బ్యాక్ పెయిన్ వస్తుంది. 2 hours 3 hours నించోని అదే ఇంకా నాన్ వెజ్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు, మటన్ అయితే ఎక్కువ టైం పడుతుంది అనమాట. అక్కడ నించొని చేసే అంత ఓపిక నాకు నిజంగా లేదండి, అయిపోయింది, నశించిపోయింది అనమాట. అయితే సరే ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి చాలా బాధపడుతుండే. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం తెలుసా, నా మాస్టర్స్ December 2024లో కంప్లీట్ అయిపోయింది. ఫెబ్ 10th నుంచి నా ఓపీటీ స్టార్ట్ అయిందనమాట. సో మాస్టర్స్లో ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు వాట్ ఈస్ అన్ ఓపీటీ. సో ఓపీటీ ఏంటంటే మాస్టర్స్ అయిపోయాక 3 months మనకి గవర్నమెంట్ టైం ఇస్తుంది అనమాట. మనం ఏదో ఒక జాబ్ ఎత్తుక్కోవాలి, ఆ 3 monthsలో జాబ్ వస్తే మనం ఆ లెటర్ మనం యూఎస్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలన్నమాట. ఒకవేళ 3 monthsలో మనకి జాబ్ రాకపోతే మనం ఇది వదిలేసి ఇండియా వెళ్ళిపోవాలన్నమాట. అది స్టోరీ. ఒక పక్కన ఓపీటీ నడుస్తుంది, ఒక పక్కన నాకు ఫుల్ పెయిన్, డయాగ్నోసిస్ ఏంటో తెలీదు. లిటరల్ నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎన్నో నిద్ర లేని రాత్రులు, యాక్చువల్లీ అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది అనమాట. ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఎన్నోసార్లు మార్నింగ్ 5 వరకు థింక్ చేస్తూ ఎందుకు పెయిన్ వస్తుంది, నాకెందుకు ఇలా అవుతుంది, నేనేమైనా తప్పు చేశానా, నేను ఎక్కడైనా పడిపోయినా, లేకపోతే ఏమైనా గట్టిగా తగిలిందా ఏంటి, ఒక్క అపాయింట్మెంట్ దొరకదు డాక్టర్తో. అర్జెంట్ కేర్కి వెళ్ళినా బేసిక్ చేస్తారు, బట్ వాళ్ళు మాత్రం అడ్వాన్స్ లెవెల్ డయాగ్నోసిస్ చేయలేరు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు స్టక్ అయిపోయాను. ఇండియా వెళ్ళిపోదామంటే ఓపీటీ టైంలో జాబ్ లేకుండా ఇండియా వెళ్ళలేను. నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, అసలు ఎందుకు నేనేమైనా నన్ను దేవుడు ఏమైనా చెప్పించాడా, లేకపోతే లైఫ్లో నేను ఏమైనా పెద్ద పెద్ద పాపాలు చేశానా, అందుకే నా లైఫ్ ఇలా రూయిన్ అయిపోయిందా అని చాలా లిటరల్ చెప్తున్నాను. మార్నింగ్ 5 వరకు పడుకోలేని నైట్స్ ఎన్నో ఉన్నాయి. మళ్ళీ నిద్ర రాక 8కి 9కి లేచిపోయి జాబ్ అప్లికేషన్స్ వేసుకునేదాన్ని, ఎందుకంటే జాబ్ రాకపోతే ఇండియా వెళ్ళిపోవాలి, అది నా బాధ. కోర్స్ నేను మ్యారీడే, కోర్స్ మా హస్బెండ్ మీద నేను డిపెండెంట్ అవ్వచ్చు, బట్ ద ఓన్లీ థింగ్ నేను ఫస్ట్ నుంచి నా ఎగ్జామ్స్ IELTS GRE జాబ్ మాస్టర్స్కి వచ్చింది ఎందుకు తెలుసా, నా కాళ్ళ మీద నిలబెడదామన్న ఒక్క థాట్తో అండి నేను వచ్చింది. మెయిన్ ఫస్ట్ నుంచి నేను మాస్టర్స్ చదవాలని ఎప్పటి నుంచో ఉంటుండే, అది MBA అయినా అవ్వచ్చు, లేకపోతే మాస్టర్స్ ఇన్ ఎంటెక్ అయినా అవ్వచ్చు, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఏదో ఒకటి మాస్టర్స్ అయినా అయ్యి ఉండొచ్చు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా వీసా నాకు ఉండాలి, నా టాలెంట్తో నేను జాబ్ తెచ్చుకోవాలి. అంటే డిపెండ్ అవ్వడం తప్పు అని నేను అనను, బట్ మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించారు, బీటెక్ చదివించారు. నేను మరీ ఫెయిల్యూర్ స్టూడెంట్ని అయితే కాదు, నన్ను నా కాళ్ళ మీద నిలబడగలను అన్న ఫీలింగ్ నాకు ఉంది. ఒకవేళ తనకి ఏమైనా జాబ్ పోతే నా వీసా ఉంటుంది, నాకేమైనా పోతే తన వీసా ఉంటుందని ఇద్దరం ఫస్ట్ నుంచే ఈ థాట్తోనే ప్రొసీడ్ అయ్యామన్నమాట. పెళ్ళి అవ్వక ముందు నుంచి వీ హ్యాడ్ దట్ థింగ్. సో ఆ 3 monthsలో ఈ సఫరింగ్ అవన్నీ మధ్యలో లెంట్ డేస్ స్టార్ట్ అయినాయి అనమాట. మీకు తెలుసు కదా లెంట్ డేస్. సో అంటే లెంట్ అంటే క్రిస్టియన్స్ అందరూ ఈస్టర్ ముందు 40-45 days ఫాస్టింగ్ చేస్తారనమాట, లెంట్ డేస్. సో లెంట్ డే స్టార్ట్ అయింది, ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్. మనకి హెల్త్ అనగానే దేవుడే గుర్తొస్తాడు. సో ఎవరి రిలీజన్లో వాళ్ళకి ఎవరికి ఏదైనా సరే దేవుడే ఫస్ట్ గుర్తొస్తాడు. సో నేను ఏం చేశాను అంటే లెంట్ డే స్టార్ట్ చేసి ఫాస్టింగ్ ఉందామని నేను అనిల్ ఫిక్స్ అయిపోయి వీ స్టార్టెడ్ డూయింగ్ ఫాస్టింగ్ ఫర్ 40-45 days. పొద్దున్నే నాకు ఎలాగైనా నిద్ర వచ్చేది కాదు పెయిన్కి, పొద్దున్నే 3 గంటలు లేచిపోయి చేసుకునేదాన్ని అనమాట. సో ఆ పాయింట్లో నేను లెంట్ డేస్ అయ్యేసరికి తగ్గిపోదని ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే మనం ఫాస్టింగ్లు అన్నీ ఉంటున్నాము, అన్నీ మానేసాము దేవుడి కోసం, సో తగ్గిపోద్ది నాకు అని ఫిక్స్ అయిపోయాను నేను. బట్ దీనికి కూడా సిద్ధమైపోయాను, ఏంటంటే అమెరికా శాశ్వతం కాదు, మనకి ఏది రాసి ఉంటే అదే అవుతుంది లైఫ్లో. వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోతాను నేను. ఒకవేళ నాకు నిజంగానే హెల్త్ ప్రాబ్లం, అంత పెద్ద బ్యాక్ ప్రాబ్లం, ఐ నో స్పైనల్ ప్రాబ్లం వస్తే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ కదా, ఇట్స్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ. సో
వస్తే విల్ గో బ్యాక్ టు ఇండియా. సో ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. అంటే ఇండియా వెళ్ళిపోవాలనుకోలేదు బలవంతంగా, బట్ సినారియో అలా ఉంది కదా లైఫ్లో. సరే అని చెప్పి బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అని ఫాస్టింగ్ చేస్తున్నాను. సరే అని చెప్పి ఆర్థో డాక్టర్స్ అందరికీ రీచ్ అవ్వడం మొదలుపెట్టా అనమాట ఆన్లైన్లో. లైక్ డిఫరెంట్ డాక్టర్స్కి కాల్ చేయడం మొదలుపెట్టా. సేమ్ రెస్పాన్స్. 1 month వరకు అపాయింట్మెంట్ లేదు, 2 months వరకు అపాయింట్మెంట్ లేదు. సరే ఏం చేద్దామని చెప్పి మా పేరెంట్స్కి తెలిసిన యూఎస్లో ఇలా ఇమిగ్రేట్ అయ్యి లేకపోతే ఇక్కడ పీజీ చదువుకున్న డాక్టర్స్ ఒక 2-3 కన్సల్ట్ అయ్యా. నా సినారియో విని ఎదర్ సయాటికా అని అంటారనమాట. సయాటికా అంటే లైక్ స్పైనల్ కార్డ్ డిస్క్స్ ఉంటాయి కదా, వాటి మీద ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే నేను జిమ్కి వెళ్ళేదాన్ని యాక్చువల్లీ, స్పైన్కి ఏమైనా అయిందేమో అనుకున్నా. సో ఐ స్పోక్ విత్ కపుల్ ఆఫ్ డాక్టర్స్. సో వాళ్ళు కూడా అదే అన్నారు, మేబీ సయాటికా అయి ఉండొచ్చు, సయాటికా అయితేనే ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు. బట్ సయాటికా ఇస్ నాట్ స్మాల్ థింగ్ గైస్. సో మీరు ఎప్పుడైనా గూగుల్లో కొట్టి చూడండి, లేకపోతే నేనైనా ఇక్కడ ఫోటో పెడతా. ఇట్ ఈస్ కాల్డ్ డిస్క్ బల్జ్ అనమాట. అండ్ వన్ ఆఫ్ మై డాడ్స్ ఫ్రెండ్ ఇక్కడ టెక్సస్లో డాక్టర్ అనమాట, ఆయన ఇక్కడే చదువుకున్నారు పీజీ. ఆయనతో మాట్లాడితే దాట్ వాజ్ మై బ్రేకింగ్ పాయింట్. ఏదో చిన్న ఆపరేషన్ పడవచ్చు, నువ్వేం టెన్షన్ పడద్దు, నాకు తెలిసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్థో డాక్టర్స్ ఉన్నారు ఇండియాలో కానీ ఇక్కడ కానీ, చేద్దాము. ఇండియాలో అయితే ది బెస్ట్. ఇంకా అంటే నీ కేర్ కూడా తీసుకుంటారు కదా ఇండియాలో, మన పేరెంట్స్ ఉంటారు, మనకి ఏమైనా కుక్ చేయడానికైనా ఏదన్నా అవుతుంది కదా. సో నువ్వేం టెన్షన్ పడద్దు అని అన్నారు. ఇంకా ఆ రోజు నేను అప్పటి వరకు ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. యాక్చువల్లీ కన్నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు కూడా మాట్లాడినప్పుడు. లిటరలీ ఐ వాజ్ బెడ్ రిడన్, ట్రస్ట్ మీ. 3-4 days అప్పుడు అనుకుంటా లిటరల్ బెడ్ మీద ఇంకా పడుకునే ఉన్నా. ఎందుకంటే నించుంటే పెయిన్, కూర్చుంటే పెయిన్, నడిచితే పెయిన్, వంట మానేశాను, గిన్నెలు తోమడం మానేశాను, కార్ తీయడం మానేశాను, అన్నీ మానేశాను. ఎందుకంటే నేను ఇది చేయలేకపోతున్నా. అంత హెల్ప్లెస్ సిచ్యువేషన్ అనమాట నా పరిస్థితి. ఐ వాజ్ లిటరలీ ఆన్ ద బెడ్. ఇంకా పాయింట్లో ఐ వాజ్ నియర్ టు గివ్ అప్ అన్న సిచ్యువేషన్ అనమాట. బికాజ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఐ వాజ్ ట్రయింగ్ ఫ్రమ్ January 2nd week నుంచి ఐ వాజ్ ట్రయింగ్ మై బెస్ట్ టు హీల్. But more and more I try, more and more it was, the situation was getting worse. So at some point ఎంత పట్టుదల ఉన్న వాళ్ళన్నా కొన్నిసార్లు ఓడిపోతారంటారు కదా, అదనమాట నా సిచ్యువేషన్. లిటరల్ సోఫా మీద పడుకొని ఉండేదాన్ని డే అంతా. గివ్ అప్ మై స్టడీస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆపేశాను, అప్లికేషన్ వేయడం మానేశాను. ఒక 10 days అప్లికేషన్స్ వేయడం మానేసా, అన్నీ మానేసాను. యూ గైస్ ఇందాక చెప్పా కదా చిన్న ఆపరేషన్ పడుతుందని, ఆయనతో మాట్లాడితే దట్ వాజ్ మై బ్రేకింగ్ పాయింట్. కాల్ మ్యూట్లో పెట్టా, ఏడుస్తానే అన్నా. ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఆయన ఇది కూడా చెప్పాడు నాతో, నీ కేస్ మేబీ సీరియస్ అయ్యి ఉండొచ్చు, అంటే నువ్వు ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి సఫర్ అవుతున్నావు కాబట్టి ఇంత సీరియస్గా మీ పేరెంట్స్కి చెప్పద్దు, బికాస్ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. మీ సో లాంగ్ ఆ రోజు అంతా ఏడ్చాను, ఈవినింగ్ అంతా ఏడ్చాను. అనిల్ లేడు, నాకు స్వేచ్ఛ దొరికింది ఇంట్లో, ఏడొచ్చు, అనిల్ ఉంటే తిడతాడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అని. ఒక అపాయింట్మెంట్ ఆర్థో అర్జెంట్ కేర్కి వెళ్ళాము. వి వెంట్ అండ్ వి చెక్డ్ ఇన్, చూసాము. వాళ్ళు నడమని చెప్పారు, ఏవో చెప్పారు ఎక్సర్సైజెస్, దాన్ని బట్టి వాళ్ళు అనాలిసిస్ వేసుకుంటారనమాట. అంటే నా సిచ్యువేషన్ అయితే క్రిటికల్ ఉంది అని. ఎక్స్రే తీశారు ఫస్ట్, ఎక్స్రేలో ఏం లేదు. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తాము, అవి చేసిన తర్వాత హీల్ అవ్వకపోతే అప్పుడు మీరు ఎంఆర్ఐ స్కాన్కి వెళ్దాము అంటే, నేను అక్కడ రాసి పెట్టి కూర్చున్నా. నాకు తెలియదు, నాకు ఎంఆర్ఐ కావాల్సిందే, ఎప్పుడు కావాల్సిందే అని చెప్పి. నాకు మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, 2.5 months నుంచి సఫర్ అవుతున్నాయి, ఇది నాకు ఎంఆర్ఐ కావాలి అని చెప్పి కూర్చున్నా. అయితే సరే అని చెప్పి ఇంకా ఎంఆర్ఐ రాశారనమాట. అబ్బో అదో పెద్ద ధర్మం అండి బాబు ఎక్స్పీరియన్స్. 20 minutes ఆ మిషన్లో ఉంటాము, కంటిన్యూస్ లేజర్ హిట్ చేస్తూ ఉంటుంది మనల్ని. కళ్ళు మూసుకొనే ఉన్నా, నాకు అంత భయం వేసింది బేసికలీ. ఎంఆర్ఐలో కూడా చూసిన తర్వాత ఏమీ లేదని తెలిసింది. అప్పటికి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రేయర్స్, ఎన్నో ఫాస్టింగ్ ప్రేయర్స్. ఎంఆర్ఐ ముందు రోజు కూడా ఐ హ్యాడ్ హోల్ నైట్ ప్రేయర్ అనమాట. అండ్ ఎవర్ రిలీజియస్ బిలీఫ్స్ వాళ్ళకి ఉంటాయి కదా, నేనేం క్రిస్టియానిటీని ప్రమోట్ చేయట్లేదండి, నేను ఎక్కడ ఆ వర్డ్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ ప్రేయర్ అని చెప్పా అంతే. హోప్ యూ గైస్ అండర్స్టాండ్, జస్ట్ నా బిలీఫ్ అంతే ఇది. సో డిస్క్లైమర్, ఏం లేదని తెలిసింది. వాళ్ళు కొన్ని ఫిజియో ఎక్సర్సైజ్ ఇచ్చారు, ఐ డిడ్ దట్ అండ్ ఐ గాట్ హీల్డ్.
ఈ రోజు కూడా వాట్ వాస్ మై మెడికల్ కండిషన్ అని నాకు తెలీదు. వాజ్ ఇట్ అ కిడ్నీ స్టోన్, వాజ్ ఇట్ అ యూటీఐ, వాజ్ ఇట్ అ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్, జీరో నాలెడ్జ్, నాకు జీరో ఐడియా, నాకేం తెలీదు. బట్ ఒక బిగ్ లెసన్ నేర్చుకున్నా అండి నా లైఫ్లో. నో వాట్, పేషెన్స్ ఇస్ ద కీ. అందుకే ఐ వాజంట్ కన్సిస్టెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, బికాస్ ఐ టుక్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ హీల్డ్ and I'm more powerful than before, of mentally and physically. I'm more strong mentally and physically than before. I can say that strongly. So అప్పుడప్పుడు లైట్గా పెయిన్ వస్తుంది ఇంకా, బట్ ద ఫిజియో హెల్ప్ మీ అ లాట్ యాక్చువల్లీ. అండ్ యూ హ్యావ్ టు బీ మెంటలీ స్ట్రాంగ్ హియర్ టు హీల్ యువర్ సెల్ఫ్. ఏ మెడిసిన్ కానీ ఏది హీల్ చేయలేదు మిమ్మల్ని. మీరే మీ సెల్ఫ్ని హీల్ చేసుకోగలరు. మీ మెంటల్ స్టేట్ మిమ్మల్ని హీల్ చేస్తుంది. మీకున్న పట్టుదల, మీకున్న పర్సిస్టెన్స్, మీకున్న పేషెన్స్, మీరు మెంటలీ స్ట్రాంగ్ అయితేనే మీరు హీల్ అవుతారు. ఒకటే చెప్తా, నాకు పెట్టకూడదు అనుకున్నా. నేనేమో వాంటెడ్ టు, అంటే నేను వీడియో నా బాధలు ఎప్పుడు మీతో చెప్పలేదు. ఎప్పుడు ఆనందాలు, మాస్టర్స్, లేకపోతే వైఫ్ జాబ్ చేయడం, కుకింగ్, ఫుడ్ అవే షేర్ చేస్తా. బట్ నో వాట్, ఒకటే ఎందుకు పెట్టాలనుకున్నా తెలుసా, బిహైండ్ కెమెరా ప్రతి ఒక్క లైఫ్ ఒకటేనండి, సేమ్ ఉంటుంది అనమాట. అందరికీ బాధలు ఉంటాయి, చెప్పుకోలేనంత పెద్ద పెద్ద బాధలు కూడా కొన్ని మందికి ఉంటాయన్నమాట. నిమిషాలు, 30 సెకండ్స్, 1 మినిట్ రీల్ని చూస్తాం మనం ఇన్స్టాలో. దాన్ని చూసి మన లైఫ్ ఉంటే బాగున్నాను, వాళ్ళ అమ్మాయిల అందంగా ఉంటే బాగున్నాను, అమ్మాయిల అండ్ క్లోజ్ ఉంటే బాగున్నాను, నేను కూడా చాలాసార్లు ఫీల్ అవుతాను. అమ్మాయిల అండ్ బాడీ ఉంటే బాగున్నాను, అమ్మాయిల అండ్ హైట్ ఉంటే బాగున్నాను, చాలా ఫీల్ అవుతాను అనమాట. అంతవరకు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు నా పాత వీడియోలు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటాను. బాయ్ మరి.